అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, ఈరోజు ప్రపోజ్ చేయాల్సిందే. అరే నేను కుక్కలు కూడా దేకాయరా, ఎందుకురా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? వాడు అన్నది కూడా కరెక్టే. దొరికిన దాంతో సాటిస్ఫై కాకుండా మంచి అమ్మాయి కావాలనుకోవడం కూడా తప్పే. ఈరోజు ఎలాగైనా చెప్పేద్దాం. వీడేంటి వచ్చాడు ప్రపోజ్ అమ్మాయి అని చూస్తున్నారా? ఈ ప్రపోజ్ ఏంటో, నా కథ ఏంటో మీరే చూడండి. అరే మామ, గేమ్ ఆడదాం రా. ఆగు మామ, బిజీ ఉన్నా. అబ్బో, చాలానే బిజీ ఉన్నావులే. ఎవరితో చాట్ చేస్తున్నారు అంతగానో బిజీ ఉన్నావు? ఇన్స్టాలో ఒక పిల్లని పడేసినారా. ఇన్స్టాలో చాటింగ్ కూడా చేయొచ్చా మామ? అవును మామ, నీకు లేదా? లేదురా మామ. ఆల్రెడీ ఇన్స్టాలో ఒక అమ్మాయిని పడగొట్టిన. ఓకే మామ, క్యారీ ఆన్. ఓకే మామ. ఎలాగైనా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకుని అమ్మాయిని పడగొట్టాలి. ఎవరిదో ఎందుకు యూజర్ నేమ్ ఇవ్వాలా, నాదే ఇచ్చేస్తాలే. ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు అమ్మాయిలకు రిక్వెస్ట్ పంపిస్తా. డన్. ఓకే, మెసేజ్ అయితే పెట్టేశాను. చూద్దాం రిప్లై వస్తుందో లేదో. ఇదేంటి ఇప్పటి వరకు ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదు? చూద్దాం వస్తుందేమో. మెసేజ్ ఇంకా రాలేదు. ఎవరిదో రిక్వెస్ట్ వచ్చినట్టుంది. హే డార్లింగ్ డీపీ. డార్లింగ్ డీపీ అయ్యండి, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే వేస్ట్. రిప్లై ఇద్దాం. వీడేంటి కరువులో ఉన్నట్టు మెసేజ్ చేస్తున్నాడు. ఓకే సారీ ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఇలాగో చాట్ చేస్తుంది, నంబర్ పెడదాం. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇదేంటి ఇంకా కాల్ రావడం లేదు? నంబర్ పెట్టి తప్పు చేశానా? అనవసరంగా నంబర్ పెట్టినట్టున్నాను. ఇదేంటి అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. సరే ఒకసారి మాట్లాడదాం. హలో చైత్ర, నువ్వు కాల్ చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది.
ఓకే బాయ్. హో రిషి, హలో చైత్ర. సరే బాయ్. అవునా? కలుద్దామా? సరే, కలుద్దాం. సరే బాయ్. వాట్సాప్లో అడ్రస్ పెట్టిన. సరే. రిషి, ఆర్ యూ చైత్ర? ఎస్. నువ్వు నన్ను భలే గుర్తుపట్టావు. నువ్వు ఒక్కడివే అటు ఇటు చూస్తున్నావు కదా, అందుకే గుర్తుపట్టాను. నువ్వు వస్తావని అనుకోలేదు. మీరు అలా అనుకోవద్దనే వచ్చాను. థ్యాంక్ యూ. సరే, వెళ్ళొస్తా. ఓకే వెళ్ళు. నాపై ఇష్టం ఉంది కాబట్టి ఇక్కడి వరకు వచ్చింది. ఈరోజు ఎలాగైనా నా ప్రేమ విషయం అతను అంటే నాకు ఇష్టమని తనతో చెప్పాలి. ఏదైతే జరిగింది ఇప్పుడు ఆమె ప్రపోజ్ చేయాల్సింది. ప్రపోజ్ చేసేంత ధైర్యం లేదు. మెసేజ్ చేద్దాం. మెసేజ్లో ప్రపోజ్ చేస్తాను.